రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలకు అరుదైనటువంటి అవకాశాన్ని గౌరవాన్ని కట్టబెట్టాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. నాకు తెలిసి ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ కానీ ఇంత మెజార్టీ వచ్చి ఇట్లా అధికారం చేపడతారని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేదు. అదృష్టం కలిసి వచ్చిండు, దాన్ని ఎవరు తప్పట్టండి. వారు వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే, తెలంగాణ యావత్ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే, ధరణి సమస్యలతో ఏ భూములు కోల్పోయి ఇలా అన్నమో రామచంద్ర అని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారో, భూములు కోల్పోయిన ప్రజలు అల్లాడుతూ ఉన్నారో, ఆ సమస్యకు కమిటీ వేయడమే కాకుండా నాకు తెలిసి కోదండ రెడ్డి గారు దాని మీద సంపూర్ణమైన స్టడీ చేశాడు. కమిటీ లెక్కలేదు, ఏదెక్కలేదు. వారి దగ్గర ఇంత సమాచారం ఉందంటే బండిల్స్ ఆఫ్ సమాచారం ఉంది, మీతో మేము పంచుకునే వాళ్ళం. ఆ సమస్య మీద దృష్టి పెడతామని చెప్పి అనుకున్నాం. అట్లనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిన మాట వాస్తవం. ఇవాళ కాళేశ్వరంకి మిడిమానేరు ఉన్నది, ఇల్లంపల్లి ఉన్నది, ఆ పైన కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మనకు. మల్లన్న సాగర్, అదే బర్స్వా మన సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, ఎక్కడో కూడా కొంత నీళ్ళు నిలువ ఉన్నాయి. మేమేమనుకున్నామంటే ఈ ప్రాజెక్టు కుంగిపోయింది కాబట్టి, రైతులు పంటలు వేసుకున్నారు కాబట్టి, వారు దాని మీద సమగ్రమైన దృష్టి పెట్టి ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి స్టడీ చేసుకొని ఎక్కడెక్కడ పంపులు చేసుకొని కనీసం పంటలు కాపాడుతారని చెప్పి ప్రజలు ఎదురు చూసారు రైతులు. కానీ మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత మళ్ళీ నీళ్ళ కోసం ప్రజలు పరితపించి కళ్ళ ముందే పంటలు ఎండిపోతే పశువులు మేపుకునేటువంటి దుస్థితికి ఇవాళ ఎవరు కారణమో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఇట్లా మాట్లాడుతుందా, నేను అట్లా మాట్లాడుతా అని చెప్పి కేసీఆర్ లెక్క ఎగబడితే ఆన్సర్ లేదు. ఇంకా కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు ఎవరు లేచి కొంచెం అడిగితే నీకు ఏమెరకైనా కూసో అని చెప్పి దబాయించాడు. లేకపోతే బయట వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెప్పించుకొని వాళ్ళు పగబట్టే కల్చర్ ఉండే. ఏ పొలిటికల్ లీడర్ అయినా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అధికారం చెలాయిస్తున్న నాయకుడు ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాటల్ని తెప్పించుకొని హుందాగా స్టేట్స్మెన్స్ లాగా, అవును వీరికైనా మనకైనా వాళ్ళు చెప్పిన సూచనలు ఉన్నాయా, సలహాలు ఉన్నాయా, మన ఇష్యూ అంత గంభీరమైనదైతే మరి మనం దీన్ని పరిష్కారం చెప్పచ్చా అని చెప్పి దృష్టి పెట్టాలి. కానీ ఎందుకో నేను చూస్తున్నా ఆనాడు కేసీఆర్ గారు దాన్ని సహించలేదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని సహిస్తున్నట్టు కనపడతలేదు. ఒంటికాల మీద లేస్తున్నాడట అని వేరే వాళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇవాళ ఏ రైతు డిక్లరేషన్ అయితే మీరు వరంగల్లో చేసిండ్రో, రైతుల పంటలు ఎండిపోతున్నా కూడా చూద్దాం చూస్తున్నమాట వాస్తవమా కాదా? మీరు కారకులు ఎవరు? మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎంత మాట్లాడినంటే ఇప్పుడు వేసి చూపిస్తాను నేను. వారు ఏమన్నారంటే, తెలంగాణ రైతులారా మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కనుక మీరు తీసుకోకపోయి ఉంటే వెంటనే 2 లక్షల రూపాయలు తీసుకోండి లోను, నేను రాగానే మీకు సంతకం పెట్టి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. నేను అడుగుతున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ దేవుడు ఎరుగు. ఆ పాత కేసీఆర్ గారు చెప్పిన 1 లక్ష రూపాయల రుణమాఫీలో కూడా వారు రింగ్ రోడ్ అమ్మి కట్టిన డబ్బులు కావచ్చు, భూములు అమ్మి కట్టిన డబ్బులు కావచ్చు, వడ్డీకి సరిపోయేది తప్ప అసలు ఇంతవరకు తీరలేదు. ఇవాళ ఎక్కడి దాకా వచ్చిందంటే ఇవాళ నేను ఏమంటున్నా అంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ దేవుడు ఎరుగు కానీ జనవరిలో డిసెంబర్ నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడు, రుణమాఫీ చేస్తాను అనుకుంటున్నాడు.
మీ దగ్గర వెనుకలాగా లైబ్రరీకి పోవాలి, పేపర్లు వెతకాలి, నిజమా అబద్ధమా చూడాలి. ఆ రాసిన రాత్రి కూడా బుకాయించవచ్చు, ఇది నాకు కాదు కాదు. ఇవాళ ఎవ్వరు బుకాయించడం లేదు. స్వయంగా వారు మాట్లాడిన మాట ఏంటిది? వెంటనే బ్యాంకులకు వెళ్ళండి, రుణం కనుక లేకపోతే 2 లక్షల రూపాయల రుణాన్ని తీసుకోండి, నేను ముఖ్యమంత్రి కాగానే 2 లక్షల రూపాయలు రుణం చేస్తాను చెప్పి నేను అడుగుతున్నా. దీని మీద ముఖ్యమంత్రి గారు స్వయంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అడుగుతున్నాను.